నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ లోన్స్ గురించి, పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. చాలామంది పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీతాల్లో వచ్చేసి 30,000 40,000 ఉంటుంది. వాళ్ళకి అప్పులు, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ కలిపి 30-40 లక్షలు ఉంటుంది. వాళ్ళది తీర్చలేక డిప్రెషన్కి వెళ్తున్నారు. అది ఎలా చేయాలి, ఎలా అప్పులు తీర్చాలి తెలియక వాళ్ళకి వచ్చే 30-40,000 ఇంట్లో ఖర్చులకే సరిపోలేని పరిస్థితిలో నెలకి 1,00,000-2 లక్షలు ఈఎంఐలు ఎలా కడతారు? కట్టలేరు కదా. కట్టలేకపోతాం వల్ల ఈ రికవరీ ఏజెంట్స్ ఫోన్ కాల్స్, ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటాము, చుట్టుపక్కల ముందు పరువు తీస్తాము, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే డిప్రెషన్కి లోనై కార్డ్స్, పర్సనల్ లోన్స్ కట్టలేక సూసైడ్ చేసుకునే వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాము, గట్కేసర్ దగ్గర ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకుంటాం జరిగింది. ఇలాంటివి ఎలా బయటపడాలి లాయర్ గారు అని చాలామంది అడుగుతాం జరుగుతుంది, ఫోన్ చేస్తాం కూడా జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే, మీరు నిజంగా పర్సనల్ లోన్లో, క్రెడిట్ కార్డులో కట్టలేని పరిస్థితుల్లో ఉండి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీకు ఇంటికే సరిపోనప్పుడు, ఎక్స్ట్రా ఏమి డబ్బులు మిగిలినప్పుడు మీ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటే దానివల్ల లాభాలు ఏమీ లేవు. మీరు మాలాంటి లాయర్స్ని, అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే మేము కోర్టులో పిటిషన్ వేసి వీళ్ళు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, దయచేసి వీళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వీళ్ళు కోపపై వీళ్ళకి ఏమైనా పాత ఆస్తులు ఏమైనా ఉంటే అమ్ముకుంటారు, లేదా సంపాదించి మళ్ళీ సెటిల్మెంట్కైనా వెళ్తారు అని చెప్పి మనం కోర్టులో పిటిషన్ వేసి, ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకొని మీకు టైం ఇప్పిస్తుంది జరుగుతుంది. అది ఏడాది కానీ, 2 ఏళ్ళు కానివ్వండి, 3 ఏళ్ళు కానివ్వండి, అలా టైం లాగుతూ ఉన్నప్పుడు మీకు సెటిల్మెంట్కి బ్యాంకర్స్ మళ్ళీ మీకు ఒకవేళ సెటిల్మెంట్కి అప్రోచ్ అవుతే మీకు ఆ సెటిల్మెంట్ కట్టే డబ్బులు ఉంటే అదైనా కట్టచ్చు, లేదా ఇంకొంచెం టైం తీసుకొని మీరే సంపాదించి ముందుకెళ్ళి కట్టచ్చు. ఈ విషయం తెలియక చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ మీద కనుక కాల్ చేస్తే మా టీము మీతోటి మాట్లాడి మిమ్మల్ని నా వరకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తుంది జరుగుతుంది. నమస్తే.